వీరేంద్ర నాయకత్వం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపాలిటీ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. పాలకొల్లు పురపాలక సంఘాన్ని ఫస్ట్ గ్రేడ్ నుంచి స్పెషల్ గ్రేడ్ స్థాయికి అప్గ్రేడ్ చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై నరసాపురం ఆర్టీఓ దాసరాజు స్పందించారు. ఈ హోదా పట్టణ ముఖ చిత్రాన్ని మార్చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాలనా యంత్రాంగం సైతం మరింత బలోపేతం కానుందని, పౌర సేవలు వేగవంతమవుతాయని ఆయన వెల్లడించారు. మరి ఈ యొక్క గుర్తింపుకి పాలకొల్లు మున్సిపాలిటీ ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ నుంచి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా 16/12/2025 GOMS 271 ద్వారా మున్సిపల్ మంత్రిత్వ శాఖ ద్వారా ఈరోజు మనకి ఇది స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తించడం జరిగింది. మరి ఈ యొక్క గుర్తింపుకి కృషి చేసినటువంటి మన నియోజకవర్గ శాసనసభ్యులు, అదేవిధంగా మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి పాలకొల్లు మున్సిపాలిటీ ప్రజలందరి తరఫున, ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఆయనకి మరి సహకరించినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి, అదేవిధంగా మరి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్కి ఆత్మలాంటి వారైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఇక్కడ ప్రజలందరికీ ఆయనతో నడుస్తున్నటువంటి అందరూ కూటమి నాయకులందరికీ అందరూ కూడా శుభాకాంక్షలు. పాలకొల్లు ప్రజలకి ఇది ఒక గొప్ప మున్సిపల్ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. పాలకొల్లు కాకినాడ జిల్లా పత్తిపాడు ఎంపీడీఓ కార్యాలయం